రైట్గా వరంగల్ రజతోత్సవ సభపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సిల్వర్ జూబ్లీ సభ కోసం గ్రేటర్ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో ఆయన భేటీ అవుతున్నారు. ఇక ఈ నెల 27న ఆవిర్భావ సభపై నేతలకు ఆయన కీలక సూచనలు చేయనున్నారు. రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ జన సమీకరణపై స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాల వారీగా వరుస సమావేశాలు ఏర్పాటు చేసి గత కొన్ని రోజులుగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి వరంగల్ సభకు జన సమీకరణ చేయాలని నేతలకు ఆదేశాలిచ్చారు. మరోవైపు జిల్లాల వారీగా కేటీఆర్, హరీష్, కవిత సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో నిర్వహించే సమావేశంలో గ్రేటర్ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్గా వరంగల్ రజతోత్సవ సభపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సిల్వర్ జూబ్లీ సభ కోసం గ్రేటర్ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఈ నెల 27వ తేదీన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను దేశంలో నిర్వహించాలని చెప్పి పార్టీ భావించింది. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఈ నెల 20వ తేదీన ప్రత్యేక రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని కూడా పార్టీ భావించింది. ఇప్పటికే ఈ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను మొత్తం కూడా వరంగల్ జిల్లా ముఖ్య నేతలందరూ కూడా పెద్ద ఇన్వాల్వ్ అయ్యి పాల్గొంటున్నారు. ఏర్పాట్లను చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్రావుతో పాటు సత్యవతి రాథోడ్, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా వరంగల్లో మతాన్ని చేసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభకు 10 లక్షల మందిని సాధించాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మొత్తం వారిగా పార్టీ జిల్లా అన్ని ఉమ్మడి జిల్లాల ముఖ్యమంత్రితో భారీగా కర్ణాటక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు పార్టీ మాజీ మంత్రి, పార్టీ సీనియర్ లీడర్ హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ముగ్గురు కూడా ఆయన నియోజకవర్గాల్లో పనిపించి ఆ జిల్లాలో పనిపించి నియోజకవర్గాల వారి కూడా కర్ణాటక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ముఖ్యనేతలతో ఈ రోజు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జితో తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇన్ఛార్జ్ అంతా కూడా పాల్గొన్నారు. ఏదేమైనా ప్రతి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా 3,000 మందికి తగ్గకుండా ఈరోజు సభ ఏర్పాట్లకు జన సమీకరణ చేయాలి. మొత్తం దాదాపు 10 లక్షల మందితో ఈ సభ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశంలోనే ఒక పెద్ద సక్సెస్ఫుల్ సభగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సార్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10 ఏళ్ళు పూర్తవుతుంది. 10 ఏళ్లలో కూడా ఎక్కడ వచ్చే దొంగలు అక్కడే ఉంటే ప్రజా సమస్యలు ఏది కూడా పరిష్కరించకుండా ఈ రోజు ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలపైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి అని దానిపైన కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తా ఉంది. అయితే ఈ రజతోత్సవ సభలో జన సమీకరణతో పాటు ఇతర కార్యక్రమాలు ఏదున్నా కూడా కేసీఆర్ ప్రసంగం ఏమి ఉండబోతుంది, ఏం జనాన్ని ఉద్దేశించి ఏం ప్రసంగించబోతాడు, ప్రభుత్వంపై ఏమి విమర్శలు చేస్తారు, ఏం ఆరోపణలు చేస్తారు, జనానికి ఏం చూపిస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఏం చూపిస్తారు కాదు సర్వత్రా ఉత్సాహం నెలకొందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.
తెలిపారు.